శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ ప్రారంభానికి సిద్దమైంది. గత నెల 28ని ప్రారంభం కావాల్సి ఉన్న అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నెల 6వ తేదీన చెర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోడీ వర్చువల్ గా ఈ టెర్మినల్ ను ప్రారంభించబోతున్నారు. తర్వాత భాగ్యనగరంలో తొలి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. అదే చెర్లపల్లి. నగర శివారు ప్రాంతంలో ఉన్న చెర్లపల్లిని టెర్మినల్ గా రూపుదిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 413 కోట్ల రూపాయలతో 2017లో పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపారు. కరోనా, ప్రభుత్వం నుంచి సరైన సహకారాలు అందకపోవడంతో 7 ఏళ్ల తర్వాత పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 3 ప్రధాన టెర్మినల్స్ అయిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల ద్వారా సేవలు అందుతున్నాయి. నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి లింగంపల్లి స్టేషన్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక తాజాగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని మరో శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ గా అభివృద్ధి చేశారు. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చెర్లపల్లి 2వ ప్రవేశ ద్వారం నూతన రైల్వే టెర్మినల్ నిర్మించారు. స్టేషన్ భవనంలో 6 బుకింగ్ కౌంటర్లు, స్త్రీ పురుషుల కోసం వేరువేరుగా వేచి ఉండే గదులతో పాటు ఏసీ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజీ ఉన్నాయి. అదనంగా మొదటి అంతస్తులో కాఫెటేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదుల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. విశాలమైన కాన్కోర్సు ప్రాంతాలు, ప్రకాశవంతమైన ప్రవేశ ద్వారం, లైటింగ్ తో అధునాతనంగా తీర్చిదిద్దిన ఎలివేషన్ ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ నుండి మరో ప్లాట్ఫామ్ కు ఇబ్బంది లేకుండా ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి ఒకటి 12 మీటర్ల వెడల్పుతో మరొకటి 6 మీటర్ల వెడల్పు కలిగిన 2 విశాలమైన పాదచారుల వంతెనలు ఏర్పాటయ్యాయి. మొత్తం 9 ప్లాట్ఫామ్లలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం కోచ్ డిపోను అధునాతన పద్ధతిలో సువిశాలంగా నిర్మించారు. 15 జతల రైళ్ల రోజువారీ నిర్వహణ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, అండర్ కేర్ చెకింగ్, కోచ్లను శుభ్రపరచడం మొదలైన పనుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్టేషన్లో అదనంగా 10 లైన్లు అందుబాటులోకి రావడంతో మొత్తం 19 లైన్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బస్ బేతో పాటు ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ పూర్తిగా రూపుదిద్దుకొని ఇనాగరేషన్కి రెడీగా ఉంది. ఇది అంటే అతి త్వరలోనే కొన్ని రోజుల వ్యవధిలోనే దీన్ని ఇనాగరేట్ చేసేందుకు కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఇతరతర కార్యక్రమాలు కూడా అన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చెర్లపల్లి స్టేషన్ మనకు ముఖ్యంగా ఇప్పుడు 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్గా ఎన్హాన్స్ చేసాము అక్కడ. అలాగే ఇతరత్ర ట్రైన్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ అంటే పిట్ లైన్స్ అని, ఐఓహెచ్ షెడ్ అని, అంటే కోచ్ మెయింటెనెన్స్, ట్రైన్ మెయింటెనెన్స్ సంబంధించిన ఫెసిలిటీస్ని కూడా క్రియేట్ చేశాము. సో ఇవి రావడం వల్ల అదనపు ట్రైన్స్ని అక్కడి నుంచి రన్ చేయడము, ముఖ్యంగా అక్కడి నుంచి ట్రైన్ని స్టార్ట్ చేయడము, అలాగే టర్మినేట్ చేయడం అన్నది చేసుకునేందుకు అంటే ఒక టెర్మినల్ స్టేషన్ లాగా డెవలప్ చేశాము. ముఖ్యంగా మనకి దాదాపు 25 పేర్స్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్స్ని అంటే గూడ్స్ ట్రైన్స్ కాకుండా అంటే హ్యాండిల్ చేసేందుకు సౌకర్యాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వన్స్ ఈ స్టేషన్ ఇనాగ్రేట్ అయిన తర్వాత అంటే కొన్ని ట్రైన్స్ని సికింద్రాబాద్ నుంచి మళ్లించి చెర్లపల్లి నుంచి చేసేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మనకు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బియాండ్ ఏఆర్పి పీరియడ్, అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ట్రైన్స్ని ప్లాన్ చేసేందుకు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మొత్తానికి చెర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ వాయిదా కాస్త నిరాశపరిచినా వచ్చే వారం అందుబాటులోకి రావడం నగరవాసుల కష్టాలను తొలగించనుంది.